వెల్కమ్ టు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి మనకు ఎం నుంచి 3XL దాకా 320 రూపీస్ ప్లెయిన్ షర్ట్, 330 రూపీస్లో కూడా ప్లెయిన్ షర్ట్ తీసుకొచ్చాను. స్లైట్ డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీలో, అందుకే 10 రూపీస్ మనకు డిఫరెన్స్ ఉంటుంది అనమాట. 320 రూపీస్ అండ్ 330 రూపీస్. 3XL వచ్చేసి 340 రూపీస్ అండ్ 350 రూపీస్. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. టీ షర్ట్, జీన్స్, కాటన్ ప్యాంట్ షర్ట్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ చేసి హోల్సేల్ రేట్లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా 2 to 3 పీసెస్ కావాలన్నా మేము హోల్సేల్ రేట్లోనే సింగిల్ పీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. లాస్ట్ 1 మినిట్ ఖచ్చితంగా చూడండి. మా షాప్కి ఎలా రావాలో వీడియో లొకేషన్ ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు మాత్రం లాస్ట్ 1 మినిట్ చూడాలండి, ఎందుకంటే ఈజీగా లొకేషన్ అనేది నేను పెట్టాను అనమాట. ఓకే, సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి చెప్తున్నా 16 నెంబర్ బస్ ఎక్కండి. మెట్రో కనుక వస్తే మీరు మెట్టు కూడా దిగండి. అక్కడ నుంచి మీరు షేరింగ్ ఆటో తీసుకోవచ్చు, లేకపోతే 16 నెంబర్ బస్ ఎక్కొచ్చు. మిర్జాలగూడ బస్ స్టాప్ దిగాలి. కరెక్ట్ 1 మినిట్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవాళ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ విత్ వైట్. మీ అందరికీ తెలిసిందే వైట్ అనమాట. ఓకే, 320 అండ్ 330 2 రేట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకి కొద్దిగా స్లైట్గా 10 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీ బట్టి. ఇదొకటి, ఇవన్నీ 320 రేంజ్ అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్, 18+ కలర్స్ ఉంటాయన్నమాట మనకి ప్లెయిన్లో. ఇదిగోండి, ఇది బాగుంటుంది కలర్ క్వాలిటీ, అంత బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది సేమ్ కలర్ షర్ట్ వేసుకుంది. ఇది బ్లూ కలర్ అండి, స్కై బ్లూ, ఎయిర్టెల్ బ్లూ కూడా చెప్పొచ్చు. చాలా బాగుంటుంది అనమాట క్వాలిటీ. ఓకే, ఎవరైనా జీరో ఇన్వెస్ట్మెంట్ నుంచి బిజినెస్ కనుక స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిజినెస్ చేద్దాము, బట్టల షాప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంట్లో కూర్చొని, లేకపోతే ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకి పార్ట్ టైం బిజినెస్ కనుక బట్టల షాప్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు మెన్స్ వేర్లో అంటే, మేము వాళ్ళకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేపిస్తున్నాం. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక 20,000 30,000 చేసి బిజినెస్ పెట్టాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా అనేసి మేము ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా బిజినెస్ అనేది చేసే అవకాశం ఇస్తామన్నమాట. సో జీరో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బట్టల బిజినెస్లో ఆల్రెడీ 10 to 12 మెంబర్స్ కనుక చేస్తే 2 to 3 మెంబర్స్ మాత్రమే క్లిక్ అవుతారనమాట. సో ఎటువంటి లాస్ అనేది ఉండదు. ఒకవేళ మీకు లక్ ఉంటే ఈజీగా మీరు ముందుకు రావచ్చు అనమాట. ఒకవేళ ఏదైనా ఫెయిలియర్ అయినా మీకు ప్రాబ్లం అనేది ఉండదు. ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదనమాట. చాలామంది స్టార్ట్ చేశారు, మా దగ్గర 1000 మంది వచ్చారనమాట. అందులో 150+ మెంబర్సే మనకు ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నారు. సో దీన్ని బట్టి మీరు రేషియో అనేది చూసుకోవచ్చు. అందుకే నేను 10 to 12 నుంచి 2 to 3 మెంబర్స్ మాత్రమే చెప్పాను. అంటే మా దగ్గర ఆల్రెడీ 1400 to 1500 అప్లికేషన్స్ వచ్చాయన్నమాట చేయడానికి. అందులో 150+ మెంబర్స్ మాత్రమే ఉన్నారనమాట ఈ రెగ్యులర్గా చేసేవాళ్ళు. సో అందుకే నేను చెప్తున్నాను అనమాట, ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళకి ఎటువంటి లాస్ రాలేదన్నమాట. 1000 మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎటువంటి లాస్ అనేది రాలేదు, ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టలేదు కాబట్టి. ఓకే, ఇదొకటి, ఇది కూడా చాలా బాగుంటుందండి కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి పెట్టేస్తాను. ఈ కలర్ ఒకటి. సో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్లో, 320 అండ్ 330లో. ఇవన్నీ 320 రేంజ్ అనమాట మనకి. ఓకే, ఇదిలో చాలా బాగుంటుందండి కలర్. ఈ కలర్ కూడా బాగుంటుంది, బ్లూ. డైలీ వేర్, ఆఫీస్ వేర్కి వేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. ఇదొకటి. చాలామంది చెప్తారనమాట, బ్రాండ్లో 2000-2500 పెట్టడం కంటే 320 రూపీస్ పెట్టండి, 6 to 7 షర్ట్స్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. వెరైటీస్ అనేది ఉంటుంది, కలర్స్ కూడా ఉంటుంది అనమాట. మీకు లైఫ్ కూడా చాలా బాగానే ఉంటుంది అనమాట. మీకు తెలిసిందనమాట. ఆల్రెడీ ప్రీవియస్ కస్టమర్స్ మాకు ఉన్న వాళ్ళ కింద కమెంట్లు పెట్టండి ఎలా ఉంటుందో క్వాలిటీ, సో దట్ కొత్తగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకే, మేము మ్యానుఫ్యాక్చరర్ అండి, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి ఈ ప్రైస్కి మేము ప్రొవైడ్ చేస్తాం. ఇదొకటి అండి, ఇవన్నీ 330కి వచ్చేస్తుంది. మళ్ళీ స్లైట్ డిఫరెంట్ అన్నాను కదా. ఇదొకటి 3XL వరకు అవైలబుల్ ఉన్నాయి అనమాట మనకి. బ్లాక్ కలర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి. దిస్ ఇస్ ఆనియన్ పింక్. చాలా బాగుంటుంది కలర్, ఇది చాలా బాగుంటుంది ఆనియన్ పింక్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది తీసుకోండి, వైట్. 320 330 రెండిట్లో వైట్ ఉందన్నమాట. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్. ఇదండి, ఇదొక కలర్ అనమాట. ఇవన్నీ మనకి చాలా బాగుంటాయి అనమాట. కలర్స్ అయినా సరే, ఏదైనా సరే. లైట్ యాష్ కలర్ ఒకటి,
20-30లో కొన్ని కలర్స్ ఏమున్నా క్వాలిటీ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఓకే, ఇవన్నీ సో ఇవన్నీ మనకి 330 రూపీస్, 320 రూపీస్ వస్తూ ఉంటాయి. త్వరలో ఇంకో వీడియో కూడా తీసుకొస్తాను. దాంట్లో జీన్స్, కాటన్ ప్యాంట్స్, ఫార్మల్ ప్యాంట్స్ అన్నీ తీసుకొస్తాను అనమాట. సో జీన్స్, కాటన్ ప్యాంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మన దగ్గర టీ-షర్ట్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఓన్లీ షర్ట్స్ వీడియోనే తీస్తాను ఎప్పుడు మటుకి, బట్ కాటన్ ప్యాంట్, జీన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అవి కూడా రెగ్యులర్గా తీయడం అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా లాస్ట్ 1 మినిట్ మాత్రం చూడండి. థ్యాంక్ యూ అండి. సో మనం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మీకు ఒక ఆర్చ్ కనపడుతుందండి. జిహెచ్ఎంసీ ఆర్చ్ ఉంది కదండి, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇదిగోండి జిహెచ్ఎంసీ ఆర్చ్ మీకు ఎదురుగానే కనపడుతుంది. ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. మీరు చూడండి, ఎదురుగానే మీకు ఒక వైన్ షాప్ ఉంది, దాని పక్కనే స్వీట్ షాప్ ఉంది. తులసి మిఠాయి షాప్ అనేసి ఉందన్నమాట మనకి. ఓకే, తులసి మిఠాయి షాప్ ఉంది కదండి, ఇదిగోండి ఇది తులసి స్వీట్ షాప్ ఉంది కదండి. స్ట్రైట్ అనమాట. ఇంతకుముందు మనం రైట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తే తులసి మిఠాయి షాప్ ఆనుకొని స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో బజ్జీలు అమ్ముతుంటారు అనమాట. ఎప్పుడు ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ వదిలేసేయండి మీరు. ఓకే, ఈ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది అనమాట. ఓకే, సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదేనండి మనకు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఇది ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇది గేట్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మీరు లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇగో ఈయన మన వాచ్మ్యాన్ అనమాట, గోపాల్. ఈయన చెప్పినా మీకు చెప్తాడు. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. సో ఈ లొకేషన్కి మీరు రావచ్చు.